ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామి ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వాయులింగేశ్వరుని ప్రాంగణంలో అంకురార్పణ, ధ్వజారోహణం. చిత్తూరు జిల్లా కొత్తూరులో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహా సంప్రోక్షణ. శ్రీ పట్టాభిరామస్వామి సన్నిధిలో విశేషంగా యాగశాల క్రతువులు. శాకంబరి అలంకరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనం. భద్రాచల క్షేత్రంలో అమ్మవారిని సేవించిన భక్తుల తన్మయత్వం. ఆలయాలలో ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు. విఘ్నాధిపతి సేవలో తరించిన ఆబాల గోపాలం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆడికృత్తిక ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తమిళ సంప్రదాయంలో ఆడిమాసంలో కృత్తికా నక్షత్రం రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు అవతరించినట్లు పురాణ కథనం. సంతాన వరప్రదాయకుడు, సర్వమంగళ స్వరూపుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆడి నెల విశేషించి కృత్తికా నక్షత్రం రోజు ఆరాధించడం సత్సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివార్ల దివ్య ప్రాంగణంలో చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృత్తిక ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ధ్వజస్తంభం వద్ద అర్చకులు అంకురార్పణ క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, కంకణధారణ, వరుణ పూజలు చేశారు. అనంతరం మూలమంత్ర హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ ధ్వజారోహణం నిర్వహించి హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరి మండలం మునగమాకుల కొత్తూరు గ్రామంలో వేంచేసిన శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఋత్వికులు ఆగమోక్తంగా హోమక్రతువులను పూర్తి చేశారు. అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర కలశ శిఖరాలకు మహాసంప్రోక్షణ నిర్వహించారు.
అనంతరం గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సహిత హనుమంతుల వారిని పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాఖ శోభితులై భక్తులను కటాక్షించారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు విశేషంగా నిర్వహించారు. అనంతరం వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో వాసవీదేవిని సుందర శోభితంగా అలంకరణలు చేశారు. కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆషాఢమాస పూజల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం స్వామివారికి తిరువీధి సేవ జరిపారు. ఆపై శాస్త్ర దీపాలంకార మండపంలో 1000 దీపాల వెలుగులో 1000 నామాల వాడికి ఓంజల్ సేవను రమణీయంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ గోవిందుని సేవలో తరించారు. వడ్డీ కాసులవానికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులవాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవునికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడవుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు.
శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరంలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు కమనీయంగా జరిగాయి. అర్చకులు పార్వతీ నందనుడికి తొలుత పవిత్ర జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండువగా అభిషేకం చేశారు. నైవేద్యం సమర్పించి హారతులను అందజేశారు. సింహపురి వాసులు ఏకదంతుడిని సేవించి తరించారు. ఆషాఢ మాసాన పలు ప్రాంతాల్లోని గ్రామ దేవతలకు ఆషాఢం సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో కొలువైన శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ఆషాఢం సారెను వేడుకగా సమర్పించారు. మహిళలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆషాఢం సారెతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ముఖమండపంలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, పలు రకాల మధుర పదార్థాలను ఉంచి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సారెను సమర్పణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా విజయవాడలోని శ్రీ గంగానమ్మ తల్లికి భక్తులు సారెను సమర్పించారు. వందలాది మంది మహిళలు ఆషాఢం సారెను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ప్రియ సుతుడికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత వర్ణ శోభిత పూలమాలలతో అలంకరించి గరిక పూజలు నిర్వహించి నైవేద్యము, హారతులను సమర్పించారు. భక్తులు విఘ్నరాజాధిపతిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా నల్గొండ రవీంద్రనగర్లో నెలవైన శ్రీ విజయ గణపతి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. బొజ్జ గణపయ్యకు సంకష్టాల చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు నిత్య పూజలు విశేషంగా జరిపారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్వామివారికి చూడచక్కటి అలంకరణలు జరిపి అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నివేదనలను సమర్పించారు. వరంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదై.
నంద్యాల పట్టణం రైతు నగరం గ్రామ సంఘంలో నెలవైన శ్రీ గౌరీ కేదారనాథ స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. ప్రదోషకాల సమయంలో అర్చకులు శ్రీ కార్యసిద్ధి గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై పూలమాలలతో చూడ చక్కటి అలంకరణ చేసి అష్టోత్తరాలను పఠనయుక్తంగా గరిక పూజలు జరిపారు. కుడుములు, ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతిలోని త్యాగరాజ మండపంలో గురువారం శ్రీ త్యాగరాజస్వామి సంగీత వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి శ్రీ త్యాగరాజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు 5 రోజుల పాటు సంగీత వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రారంభ కార్యక్రమానికి సప్తగిరి సంగీత విద్వాన్మణి పద్మవిభూషణ్ డాక్టర్ కె శివరామన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డాక్టర్ కె శివరామన్ బృందంచే నిర్వహించిన మృదంగ విన్యాసం ఆహుతులను విశేషంగా అలరించింది. ఆపై పద్మవిభూషణ్ డాక్టర్ కె శివరామన్ను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఇక కార్యక్రమానికి ముందు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల బృందం ఆలపించిన శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతులు వీక్షకులకు వీణులు విందు చేశాయి. ఈ కార్యక్రమంలో శ్రీ త్యాగరాజస్వామి ఉత్సవ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కెవి మోహన సుందరం, కార్యదర్శి కంచి రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అభినయ ఆర్ట్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో 24వ వార్షిక జాతీయ స్థాయి పద్య నాటక నాట్య పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ పోటీలలో భాగంగా గురువారం సాయంత్రం మహతి కళాక్షేత్రంలో జడ్చర్లకు చెందిన నవజ్యోతి కళానిలయం బృందం ప్రదర్శించిన మైరావణ పద్య నాటకం ఆహుతులను అలరించింది. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతిని సంకష్టహర చతుర్థి వేళ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తే భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా చిత్తూరులోని గంగనపల్లెలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో ఏకకాలంలో పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను పూర్తి చేశారు. ఆపై పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి అష్టోత్తరాలతో అర్చించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ మహాగణపతి హోమం నిర్వహించారు. ఋత్వికులు వేద మంత్రాలు, గణపతి స్తోత్ర పఠనాదుల నడుమ శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమాన్ని సంకల్పపూర్వకంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువులో పాలు పంచుకుని హోమగుండానికి ప్రదక్షిణలు చేసి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం మెదక్లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. పెద్ద సంఖ్యలో పరిసర ప్రాంతాల ప్రజలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఆషాఢ మాసంలో చల్లగా కాచి కాపాడే అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయం.
ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పొంగళ్లను వండుకుని వేపాకులతో అలంకరించిన కొత్త కుండలను నెత్తిన పెట్టుకుని డప్పు వాయిద్యాలు జానపద నృత్యాలతో సందడి చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కడప నగరం హనుమప్ప వీధిలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాస పూజలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి తేజోమూర్తిని రత్నశోభిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భైత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఊయలపై ఆసీనును చేసి శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో సంకష్టార చతుర్థి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏకదంతుడు విఘ్నాధిపతి వినాయకుడికి అభిషేక సేవ ఘనంగా జరిగింది. అర్చకులు స్వామివారి సన్నిధిలో ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి గరికతో అర్చనలు జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.